అధికారాన్ని ఎలా బదలాయించుకోవాలి? మనలో చాలా మందికి ఇటువంటి సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. వాటి నివృత్తికి ఎవరిని అడగాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇటువంటి వారి కోసమే స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. అయితే ఈ విషయంపై అవగాహన లేకపోవడంతో ఇక్కట్లకు గురవుతూ ఉంటారు చాలామంది. అందుకోసం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, జీపీఏ, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, ఎస్పీఏ పేరుతో రెండు మార్గాలున్నాయి. ఈ రెండు విధానాల ద్వారా తమ విస్తృత అధికారాలను ఇతరులకు కట్టబెట్టే అవకాశం ఉంది. అంటే ఆస్తి యజమాని విక్రయ రిజిస్ట్రేషన్ బాధ్యతల్ని మరొకరికి బదలాయించడం అన్నమాట. దీని ద్వారా యజమాని అందుబాటులో లేకపోయినా ఆయన చట్టబద్ధంగా కల్పించిన హక్కు ద్వారా మరొకరు సదరు ఆస్తిని విక్రయించే హక్కు వస్తుంది. ఈ రెండు విధానాలు వినడానికి ఒకేలా ఉన్నా కొన్ని ప్రత్యేక అంశాలతో కూడిన నిబంధనలు దాగి ఉండటం విశేషం. ఇక జీపీఏ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది అన్నది చూస్తే, యజమాని తన పేరుతో ఉన్న ఆస్తులను విక్రయ సమయంలో రిజిస్ట్రేషన్ చేసే హక్కులను మరొకరికి కట్టబెట్టే విధానం ఇది. ఇందులో కూడా యజమాని స్వయంగా వచ్చి కానీ లేక ఇతర ప్రదేశంలో ఉండి తన అధికారాన్ని బదలాయించే అవకాశం ఉంది. జీపీఏ చేయాలనుకున్న ఆస్తిలోని మార్కెట్ ధరలో 0.1% పన్ను చెల్లించి జిల్లా రిజిస్ట్రార్ ద్వారా వ్యాలిడేషన్ చేయించుకోవాలి. ఇందులో రక్త సంబంధికులకు చేసినప్పుడు మాత్రం ₹1000 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. జీపీఏ ప్రక్రియ అయ్యాక యజమాని లేకున్నా అది పొందిన వ్యక్తి సదరు ఆస్తిని విక్రయించే బాధ్యతలు పొందుతారు. ఒకవేళ యజమాని స్థానికంగా అందుబాటులో లేకుండా జీపీఏ పత్రాలను తయారు చేయించుకున్నాక తాను ఉంటున్న ప్రదేశంలో నోటరీ చేయించి ఎవరికి బదలాయిస్తున్నారో స్పష్టంగా పేర్కొంటూ ధ్రువపత్రాలు జిల్లా రిజిస్ట్రార్కు పంపించి కూడా జీపీఏ చేయొచ్చు. అయితే ఒక్కసారి జీపీఏ చేశాక ఆ అధికారం పొందిన వ్యక్తి తాను బతికున్నంత కాలం ఆ హక్కును పొంది ఉంటాడు. కొందరు బడా వ్యక్తులు, స్థిరాస్తి సంస్థలు తమకు నమ్మకమైన వ్యక్తులు, ఉద్యోగులకు జీపీఏ అధికారాలను కట్టబెట్టి తాము కార్యాలయానికి రాకుండా కూడా పనులు వెళ్లదీసుకోవటం ఇటీవల సాధారణమైపోయింది. అయితే దీన్ని రద్దు చేసే అధికారం మాత్రం జీపీఏ చేసిన వ్యక్తికి మాత్రమే ఉంటుంది. జీపీఏలను రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్సైట్లో కూడా నమోదు చేస్తారు. వినియోగదారులు ఈ అంశాన్ని నిర్ధారించుకున్నాకే ఆస్తులను కొనుగోలు చేసుకుంటే బాగుంటుంది. జీపీఏ పొందిన వ్యక్తి ఎప్పుడైనా ఎన్నిసార్లైనా రిజిస్ట్రేషన్ చేసే అధికారం కలిగి ఉంటాడు. ఇక ఎస్పీఏ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది అన్నది చూస్తే, యజమాని తన పేరుతో ఉన్న ఆస్తికి సంబంధించిన విక్రయాధికారాన్ని ఒక్కసారికి మాత్రమే బదలాయించే విధానం ఇది. విక్రయ దస్తావేజుకు అనుబంధంగా ఎస్పీఏ పత్రాలను జతచేసి సంబంధిత యజమానికి కొరియర్ ద్వారా పంపించాలి. ఆ రెండు పత్రాల్లో ప్రతి పేజీపై యజమాని సంతకం చేయాలి. ఆ తర్వాత సదరు ప్రదేశంలో నోటరీ చేయించి పత్రాలను ఎస్పీఏ చేయించుకునే వ్యక్తి ద్వారా జిల్లా రిజిస్ట్రార్లకు పంపితే ₹100 ఫీజు తీసుకొని సదరు పత్రాలకు ఆయన వాలిడేషన్ చేస్తారు. ఆ తర్వాత 120 రోజుల్లోపు ఎస్పీఏ పొందిన వ్యక్తి సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసే హక్కును పొందుతారు. గడువు ముగిస్తే ఆ అధికారం రద్దవుతుంది. అయితే ఈ విధానం జీపీఏ మాదిరిగా వెబ్సైట్లలో నమోదు కాదు.